హౌ టు పాస్ M2 డిప్లొమా C23 ఏపీ SBTTకి సంబంధించి. సో డిప్లొమాలో మనకి సెకండ్ ఇయర్ సంబంధించిన M2 సబ్జెక్టు మనం జస్ట్ పాస్ కావడమే కాదు, మనం నీట్గా ప్లాన్ చేసుకొని చదివితే ఇంకా మనం 100కి 100 తెచ్చుకోవచ్చు, అవుట్ ఆఫ్ 100 తెచ్చుకోవచ్చు. సో ఇంటర్నల్లో 20 తెచ్చుకుంటే ఎక్స్టర్నల్లో 80కి 80 ఈజీగా తెచ్చుకోవచ్చు. అంత ఈజీ సబ్జెక్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. M1తో కంపేర్ చేస్తే M2 సబ్జెక్ట్ చాలా ఈజీ. సరే, M2 సబ్జెక్టు ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే రీజన్ మనం నిన్న డిస్కస్ చేసాం, లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసినాము. రెండు, ఒకటి ఫార్ములాస్, ఇంకొకటి మెథడ్స్. ఫార్ములాస్ ఆల్రెడీ మనం నేను నేర్చుకున్నాం కదా, అరౌండ్ 36 ఫార్ములాస్ అయితే మనం నేను నేర్చుకోవడం జరిగింది. సో ఇంక రిమైనింగ్ కొన్ని ఫార్ములాస్ వస్తాయి, అవి అవసరం ఉన్నప్పుడు నేర్చుకుందాం, ఇప్పుడు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనకున్న ప్రాబ్లం ఏదంటే ఇంకా మెథడ్స్. ఇవి మెథడ్స్ ఎన్ని ఉన్నాయో లేదన్నీ డిస్కస్ చేద్దాం మనం ఈరోజు. తర్వాత ఫస్ట్ ఫార్ములాస్ ఒకసారి రీకాల్ చేసుకుని లాస్ట్ క్లాస్ మనం మెథడ్స్లోకి వెళ్ళిపోదాం. ఎలా గుర్తుపెట్టుకుందాం అనుకున్నామంటే మనం డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్, ఈ విధంగా రాసుకోండి. ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. తర్వాత ఇవి రెండు యారో మార్క్, ఇవి రెండు. అంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రాసి దాన్ని చూసి ఇంటిగ్రేషన్ ని మనం చెప్పాలి. డైరెక్ట్ బైహార్ట్ చేద్దాం, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, డివైడెక్స్ ఆఫ్ సైన్ థీటా అంటే కాస్ థీటా, డివైడెక్స్ ఆఫ్ కాస్ థీటా అంటే సైన్ థీటా, డివైడెక్స్ ఆఫ్ టాన్ అంటే సీకెంట్ స్క్వేర్, డివైడెక్స్ ఆఫ్ సీకెంట్ అంటే సీకెంట్ ఇంటూ టాన్, డివైడెక్స్ ఆఫ్ కాట్ అంటే కొసికెంట్ స్క్వేర్, డివైడెక్స్ ఆఫ్ కొసికెంట్ అంటే కొసికెంట్ ఇంటూ కాట్. తర్వాత వన్స్ ఇవి అయిపోయిన తర్వాత మనం ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రాస్తాము. రాసే కంటే ముందు డిఫరెన్సియేషన్ ఎక్కడైతే సి అనే లెటర్ వస్తుందో, అంటే కాస్ కావచ్చు, కాట్ కావచ్చు, కొసికెంట్ కావచ్చు, వీటికి మైనస్లు వస్తాయి. ఇంటిగ్రేషన్ అంటే డిఫరెన్సియేషన్కి ఆపోజిట్ కాబట్టి ఇక్కడ ఆన్సరే ఇంటిగ్రేషన్లో ఏదైతే డిఫరెన్సియేషన్ ఆన్సర్ ఉందో ఇంటిగ్రేషన్లో క్వశ్చన్ అవుతుంది. ఓకే, ఆపోజిట్లో ఉంటుంది, అంతే సింపుల్గా. సో ఫార్ములాస్ని బైహార్ట్ చేద్దాన్ని జస్ట్ అర్థం చేసుకుని రాసి దాన్ని చూసి ప్రాబ్లం చేద్దాం, అంతే. ఓకే, సరే, ఫార్ములాస్ అయితే మనకు అర్థమైన, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇప్పుడు మెథడ్స్ మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేయడం జరిగింది. అంటే మనకి క్వశ్చన్ వైజ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఏ మోడల్స్ వస్తాయి, సెకండ్ క్వశ్చన్ నుంచి ఏ మోడల్స్ వస్తాయి, ఇలా మనం ప్యాటర్న్ పెట్టుకున్నాము. ఆ ప్యాటర్న్ వైజ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతామని. సో అదే విధంగానే మనం ముందుకు వెళ్దాం. ఓకే, సరే, ఒక్కసారి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ చూస్తే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. దాన్ని చూసి మనం ముందుకు వెళ్దాము. మనం చూస్తే కనుక ఇది మన సిలబస్, కొంచెం దీన్ని షార్ట్ చేసుకుందాం. సో ఇది సిలబస్ అంటే ఏపీ SBTకి సంబంధించిన C23 సిలబస్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనము C23కి సంబంధించిన సిలబస్. సో ఇక్కడ ఏం చదువుకోవాలా ఏం లేదా అన్ని పక్కన పెట్టేసేయండి. మనం ఒక ప్లాన్గా చదువుకుంటాం. ఎలా చదువుకుంటామో మన మ్యాథ్స్ 2 సబ్జెక్ట్ అంటే క్వశ్చన్ వైజ్గా చదువుకుంటూ పోతాం, సో దట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది మొత్తం కాన్సెప్ట్. ఓకే, సో ఏదైతే మనం నిన్న డిస్కస్ చేసినామో ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ప్యారలల్గా 11th క్వశ్చన్ కూడా అదే ఏరియా నుంచి వస్తుంది. ఆ విధంగా మనం డిజైన్ చేసుకున్నాం. ఓకే, డిజైన్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అయితే చేయడం జరుగుతుంది. లేదు ఇంకా మనకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ పెరగాలంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్తో దీన్ని పక్కన పెట్టి కొంతసేపు మనం డైరెక్ట్గా 11th క్వశ్చన్ నుంచి వెళ్ళిపోదాం. సో దట్ మనకేమవుతుంది, టోటల్గా 18 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ 18 క్వశ్చన్స్లో మనకు 5 క్వశ్చన్స్ వచ్చినా చాలు కదా. సో మనం 50 మార్క్స్ వరకు వచ్చేస్తాయి. మనం పాస్ అవుతామనే క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది కదా మనకు. కాబట్టి మనం ప్యారలల్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఎస్ఏ టైప్లో 11th క్వశ్చన్, ఎస్ఏ టైప్లో ఫస్ట్ క్వశ్చన్, ఇవి రెండు కూడా మనం ప్యారలల్గా చదువుకుంటూ పోదాం. సో దట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది కంప్లీట్ కాన్సెప్ట్. అర్థమైందా? సో జస్ట్ మీకు ఐడియా కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవి కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం క్వశ్చన్ వైజ్గా. అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మోడల్స్ అదే విధంగా మనం ప్రాక్టీస్ చేద్దాం. క్లియర్? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ పేపర్ కంటే ముందు మెథడ్స్ అనుకున్నాం కదా, ఈ మెథడ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు మనం ఎన్ని టైప్స్ నేర్చుకోవాలా అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే కనుక ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మెథడ్స్ ఎన్ని టైప్స్లో ఉంటాయంటే, ఒకటి UV అనేవి రెండు ఫంక్షన్లు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ UV అనేది రెండు ఫంక్షన్, ఎగ్జాంపుల్ x² కావచ్చు, 2x కావచ్చు, సైన్ కావచ్చు, లేకపోతే లాగ్ కావచ్చు, ఇలాంటి రెండు ఫంక్షన్స్ తీసుకుంటే UV అనే రెండు ఫంక్షన్లు ఉంటాయి. వీటి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉండొచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ మోడల్. అంటే క్వశ్చన్ x² + 2x + sin θ ఈ విధంగా ఉండొచ్చు, లేకపోతే మైనస్ అన్న ఉండొచ్చు. నెక్స్ట్ తీసుకుంటే U/V మోడల్. దానికంటే ముందు U/V మోడల్ నేర్చుకుందాము. థర్డ్ కేసులో కావాలంటే U/V మోడల్ నేర్చుకుందాం. అర్థమైందా? సో U ± V, U/V, U/V. ఎంటైర్ మనం మొత్తం సబ్జెక్ట్ అంతా తీసుకుంటే M2 సబ్జెక్ట్ మనకునే మోడల్స్ ఇవే. ఈ మోడల్స్నే ప్రాబ్లం చేస్తాం. సార్ మరి మనకి ఏదో రూల్స్ ఉన్నాయి కదా, ట్రెపెజాయిడ్ రూల్ అని, సింప్సన్ రూల్ అని, ఏంటంటే వస్తాయి కదా మనకు ఫ్యూచర్లో, అంటే మనం కొంచెం ముందుకు పోతే అంటే అవును, అవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఈ మోడల్స్లోనే ఉంటాయని మనకు అర్థం కావాలి ఫస్ట్. ఓకేనా? సో మనకున్న మెథడ్స్ ఇవి. దీన్ని బట్టి మనం చేసే అప్లికేషన్స్ మారుతూ ఉంటాయి. అవి ఎలా అనేది మనకు ప్రాక్టీస్ పైన అర్థమవుతుంది. క్లియర్? సరే, ఫర్ ఎగ్జాంపుల్ U ± V అనే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుందాం, సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. క్వశ్చన్ ఎట్లా ఇచ్చినాడంటే, క్వశ్చన్ d/dx ఆఫ్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 10 ఇట్లా ఇచ్చాడు. సో డిఫరెన్సియేషన్ ఎందుకు, మనం ఇంటిగ్రేషన్ కదా చేయాల్సిందంటే డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ అట్ ఎ టైం చేద్దాం, సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది సబ్జెక్ట్. లేదనుకోండి మీరు డిఫరెన్సియేషన్ చేయమన్నప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తారు, ఇంటిగ్రేషన్ చేయమన్నా డిఫరెన్సియేషన్ చేస్తారు. రెండు ఒకేసారి మనం చేసాం అనుకోండి, మీకు ఆ డిఫరెన్సియేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, ఎప్పటికీ మీరు కన్ఫ్యూజ్ కారు. కొంచెం ఒక 2-3 క్లాసెస్ తర్వాత కాలంటే కంప్లీట్ ఇంటిగ్రేషనే పోదాం, డిఫరెన్షియేషన్తో మనకు పని లేదు. అర్థమైందా? సరే, ఇలా ఇస్తాడు ప్రాబ్లమ్స్. అంటే ప్లస్ ఉండొచ్చు లేదా ఈ ప్లేస్లో మైనస్ ఉండొచ్చు, ఆ క్వశ్చన్ని బట్టి. ఓకే, ఏదున్నా మనం ఒకటే మెథడ్లోనే చేస్తాం కాబట్టి మనం వరి కాల్సిన పని లేదు. అర్థమైందా ఇంతవరకు? ఓకే, సరే. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే ఒక చిన్న ఫార్ములా అవసరం అవుతుంది, ఆ ఫార్ములాని చూద్దాం. ఏం ఆ ఫార్ములా అంటే ఎక్స్ పవర్ ఎన్ అనే ఫార్ములా నేర్చుకుందాం. ఎక్స్ పవర్ ఎన్కి డిఫరెన్సియేషన్లో ఏమొస్తుంది ఫార్ములా, ఇంటిగ్రేషన్లో ఏమొస్తుంది అనేది మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్స్ పవర్ ఎన్ అనేది తీసుకుంటే డిఫరెన్సియేషన్లో ఫార్ములా అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, ఇది డిఫరెన్సియేషన్ ఫార్ములా. అర్థమైందా? ఇంకొంచెం చిన్న చేసుకుందాం, మీకు నీట్గా కనిపిస్తుంది పేజ్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో తీసుకుంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అనేది ఫార్ములా. ఓకే, ఈ రెండు అర్థమైనాయా? సో ఎక్స్ పవర్ ఎన్ అనే క్వశ్చన్ తీసుకుంటే డిఫరెన్సియేషన్లో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, ఇంటిగ్రేషన్లో ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఇంటిగ్రేషన్ అంటే ఇంక్రీజ్ కావాలా, డిఫరెన్సియేషన్ అంటే డిక్రీజ్ కావాలా? సరే, అర్థమైనట్లే ఉంది. కొంచెం అప్లికేషన్ తీసుకుంటే మీకు బెటర్గా అర్థమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ స్క్వేర్ని తీసుకున్నా, డిఫరెన్సియేషన్ చేస్తాను, ఇంటిగ్రేషన్ చేస్తాను, మీకు క్లారిటీ అర్థమయ్యేంత వరకు రెండింటి మధ్య డిఫరెన్సియేషన్. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. ఎక్స్ పవర్ ఎన్ ఉంది, ఫార్ములా మనకు డిఫరెన్సియేషన్లో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అదే ఇంటిగ్రల్లో ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఈ ఫార్ములా బేస్ పైన ఏమని రాయొచ్చు మనం ఇక్కడ? సో ఏముంది క్వశ్చన్, మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఈ ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ ముందుకు వస్తుంది. సో 2x పవర్ 2 మైనస్ 1 అంటే 2x పవర్ 2 మైనస్ 1 అంటే 1, రాయాల్సిన పని లేదు. అదే ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1, అప్పుడు ఎక్స్ పవర్ 3 బై 3 వచ్చింది. అర్థమైందా క్వశ్చన్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఈసారి క్వశ్చన్లో ఎక్స్ పవర్ 5 ఇచ్చినాడు. సో ఎక్స్ పవర్ 5 ఇస్తే 5x పవర్ 5 మైనస్ 1 అంటే దీని మీనింగ్ ఏమి, 5x పవర్ 4 కదా, అంతేనా? అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎక్స్ పవర్ 5 ఇచ్చాడు ఇంటిగ్రేషన్లో, ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై 5 ప్లస్ 1. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పవర్ 5 ఇస్తే ఈ 5 ముందుకు వస్తుంది, ఇక్కడ ఒక పవర్ డిక్రీజ్ అయ్యి 4 లా మిగులుతుంది, అంతేనా? సో ఇక్కడ చూస్తే 5 ఉంది, 5 వచ్చి ఏమవుతుంది, ఎక్స్ పవర్ 6 బై 6 అవుతుంది. క్లియర్గా అర్థమవుతుంది పాయింట్? అంటే డిఫరెన్సియేషన్లో తగ్గల్లా ఇంటిగ్రేషన్లో ఇంక్రీజ్ కావాలనేది పాయింట్ మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 8 అని ఇస్తే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, 8x పవర్ 7 వస్తుందా? ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 8 ఇస్తే ఎక్స్ పవర్ 9 బై 9. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 20 ఇచ్చింటే 20 ఇంటూ ఎక్స్ పవర్ 19, ఇక్కడ ఎక్స్ పవర్ 21 బై 21. అర్థమవుతుందా? సరే, ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేద్దాం క్వశ్చన్. ఈసారి ఏమి ఇచ్చినా అంటే 4x పవర్ 3 ఇచ్చినాడు. సో డిఫరెన్సియేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ 4x క్యూబ్. సో ఇక్కడ 4 లేకపోతే మనం ఏం చేస్తా అంటే 3x స్క్వేర్ రాస్తా అంటే. సో 4 ఉంది కాబట్టి 4 3 జా 12x స్క్వేర్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4 3 జా 12 వస్తుంది, ఒక వాల్యూ డిక్రీజ్ అయ్యి అక్కడ మిగిలింది పవర్, అంతేనా? అదేవిధంగా ఇంటిగ్రల్ 4x క్యూబ్ ఉంటే 4 లేకపోతే ఏమయ్యేది, ఎక్స్ పవర్ 4 బై 4 అయ్యేది, అంతేనా? సో ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ పవర్ 4 మిగిలింది. క్లియర్? చూడండి, సేమ్ అదే కాన్సెప్ట్లో ఈసారి 5x పవర్ 3 ఇచ్చిన అనుకో 15x స్క్వేరా, ఇక్కడ 5x పవర్ 4 బై 4. సో రెండు మనం చేస్తాము క్లారిటీగా అర్థమయ్యే దానికోసం, డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్. ఈసారి క్వశ్చన్ ఏమి ఇచ్చిన అంటే 3x పవర్ మైనస్ 2 ఇచ్చినాడు డిఫరెన్సియేషన్లో. సో ఏమని రాయొచ్చు మనం, -2 ఇంటూ 3 -6, ఎక్స్ పవర్ -2 ఒక డిగ్రీస్ చేస్తే -3 అవుతుంది. దీన్ని కావాలంటే మీరు -6 బై ఎక్స్ క్యూబ్ కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, అదే ఇక్కడ ఏమవుతుంది, 3x పవర్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1. సో 3x పవర్ -1 బై -1. ఎక్స్ పవర్ -1 అంటే ఏంది, 3 బై ఎక్స్ అని, ఈ మైనస్ ఇక్కడ పెడతాం అంటే -3 బై ఎక్స్ అని. క్లియర్? సో ఇక్కడ మనకి క్వశ్చన్లో డి బై డిఎక్స్ ఆఫ్ 4x పవర్ -3 అని ఇచ్చిన, 4x పవర్ -3 ఇంటిగ్రేషన్లు ఇచ్చిన, మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏముంది చూడండి. ప్రొసీజర్
సో -3 into 4 -12 x పవర్ -4 ఆన్సర్. 4x పవర్ -3 + 1 అంటే -2/-2 ఆన్సర్. అర్థమైందా? సో ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఇప్పుడు మన క్వశ్చన్ తీసుకుందాం, ఒక ఫైనల్ క్వశ్చన్. క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే 3x² - 10x + x పవర్ 5 + 10 ఈ విధంగా ఇచ్చాడు ఎగ్జాంపుల్కి. సో ఫస్ట్ డిఫరెన్సియేషన్ చేస్తాను. డిఫరెన్సియేషన్లో ఏం రావాలా? డిక్రీస్ కావాలా. సో 6x మైనస్ ఇక్కడ ఏం అయితే పవర్ 1 ఉన్నట్ల. సో 1 × 10 10 అయింది. అప్పుడు x పవర్ ఏమవుతుంది? ఒకటి డిక్రీజ్ అయిపోతే 0 అయిపోతుంది. ఎనీథింగ్ ఫర్ 0 = 1. సో అర్థమవుతుందా? x పవర్ 1 ఉంది, ఇది బయటకు వస్తే x పవర్ 0 అవుతుంది. ఎనీథింగ్ ఫర్ 0 = 1 కాబట్టి సో ఇక్కడ 1 × 10 10 రాస్తాం డైరెక్ట్గా. ఓకే, తర్వాత ప్లస్ 5x పవర్ 4 ప్లస్ కాన్స్టాంట్ వాల్యూ ఉన్నప్పుడు కాన్స్టాంట్ వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది డిఫరెన్సియేషన్లో. క్లియర్? నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఇంకా మనం ఇంటిగ్రేషన్లో చేస్తే 3x² ఏమవుతుంది? 3x² ఇంక్రీజ్ కావాలా. 3x³ 3 - 10x² 2 ప్లస్ x పవర్ 6/6 ప్లస్ 10x అవుతుంది. అర్థమైందా డిఫరెన్స్ ఇద్దరు మధ్యలో? సో ఇది డిఫరెన్సియేషన్ ఆన్సర్, ఇది ఇంటిగ్రేషన్ ఆన్సర్. ఒకటేసారి చేసిన అనుకోండి మీకు ఏమి కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీగా అర్థమవుతుంది కంప్లీట్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. x పవర్ 4 ప్లస్ 3x పవర్ -2 ప్లస్ x పవర్ -1 ప్లస్ 20x ప్లస్ 5. సో డిఫరెన్సియేషన్ ట్రై చేద్దాం. ఫస్ట్ డిఫరెన్సియేషన్లో డిక్రీజ్ కావాలా. సో 4x³ -2 × 3 -6x పవర్ -3. ఇక్కడ చూడండి x పవర్ -1 ఉంది. సో -1 ముందుకు వస్తే -1 × -1 + 1 అంతేనా? సో ఇక్కడ చూడండి x పవర్ -1 ఉంది. సో ఫార్ములా ప్రకారంగా n × x పవర్ n-1. సో -1 × x పవర్ -2. సో -1 × x పవర్ -2 అంటే డైరెక్ట్ మనం x పవర్ -2 రాయొచ్చు. మరి మీరు ఫార్ములా నేర్చుకోదండి. ఏం ఫార్ములా? d/dx ఆఫ్ 1/x ఫార్ములా నేర్చుకోదండి. డైరెక్ట్ ఇట్లా అర్థం చేసుకోండి క్వశ్చన్ని. ఫార్ములాస్ ఎక్కువ నేర్చుకోవద్దు. ప్లస్ 20x ఉంది. సో 20x ఉన్నప్పుడు x వెళ్ళిపోయి ఓన్లీ 20 మిగులుతుంది. కాన్స్టెంట్ వాల్యూ ఉన్నప్పుడు 0 వస్తుంది డిఫరెన్సియేషన్లో. నెక్స్ట్ మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇదే ప్రాబ్లం ఇంటిగ్రేషన్లో. x పవర్ 4 x పవర్ 5/5 ప్లస్ 3x పవర్ -2 + 1 అంటే -1/-1 ప్లస్ x పవర్ -1 + 1. ఇక్కడ చూడండి x పవర్ -1 + 1/-1 + 1 అంటే కింద ఏమవుతుంది? 0 అవుతుంది. సో దీన్ని మనం ఇన్ఫినిటీ కింద తీసుకోవాలా, అంతేనా? సో 1/x అనేది ఇన్ఫినిటీ కింద తీసుకోవాలా. సో 1/x అని మనం ఇన్ఫినిటీ రాయకూడదు కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తున్నాం? log x రాస్తున్నాం. అర్థమైందా? సో ఇంటిగ్రల్ 1/x అంటే మనం log x రాస్తున్నాం. ఎందుకు log x రాస్తున్నాము? ఇంటిగ్రేషన్లో x పవర్ -1 అంటే x పవర్ -1 + 1/-1 + 1. సో x పవర్ 0/0. సో ఇది నా ఆన్సర్ 0నా ఇన్ఫినిటీనా? ఇన్ఫినిటీ. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇన్ఫినిటీ పెట్టకూడదు కాబట్టి మనం log x రాస్తున్నాం. అదే 0 వచ్చింటే 0నే రాస్తా అంటే. అర్థమైంది కదా ఈ రఫ్ వర్క్ అంతా? ఓకే, నెక్స్ట్ ప్లస్ 20x ఉంది. సో 20x x² 1 ఉంది కాబట్టి x²/2. 5 అంటే 5x, ఎందుకు? ఇంక్రీజ్ కావాలా కాబట్టి. అర్థమైందా కాన్సెప్ట్ అంతా? సో ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లం ఏది అంటే ఇంకా ఫస్ట్ మెథడ్ ఏది? u ± v అనుకున్నాం కదా. సో ఇది u ఫంక్షన్, ఇది v ఫంక్షన్ కింద. అర్థమైందా క్లియర్గా? సరే, ఇంత ఈజీగా అయిపోయిందా ఒక మెథడ్ మొత్తం అంటే? ఇంకా అంత ఈజీగా అయిపోదు. సో u ± v అనే మెథడ్ తీసుకుంటే మనం u అనే ఫంక్షన్, v అనే ఫంక్షన్ తీసుకున్నాం. సో u అనే ఫంక్షన్లో ఏవి తీసుకున్నాం మనము? ఎంతసేపటికి x² 2xలు 10లు ఇవే తీసుకున్నాం, uని కానీ vని కానీ. ఇవన్నీ వీటిని ఏమంటాం మనము? సో దీన్ని ఏమనొచ్చు అంటే సింపుల్గా నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ అనొచ్చు. అంటే మనకు ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే ఇంకా చూడండి, ఒకటి ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఒకటి, నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఒకటి, లాగర్థమెటిక్ టర్మ్స్ ఒకటి. ఇవి 3 కేసెస్ ఉన్నాయి. ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ అంటే ఎవరు వస్తారు? సైన్ కావచ్చు, కాస్ కావచ్చు, టాన్ కావచ్చు, కొసికెంట్, సీకెంట్ వీళ్ళు వస్తారు. నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ అంటే ఇవి x²లు 2xలు 330లు 4xలు ఇవి వీళ్ళు. లాగర్థమెటిక్స్ అంటే లాగ్స్ రావచ్చు, e⁻x రావచ్చు, ln అని రావచ్చు వీళ్ళు. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే u ± v అనే క్వశ్చన్లో ఈ యూలో కానీ వీలో కానీ మీకు ట్రిగ్నామెట్రీ, నాన్ ట్రిగ్నామెట్రీ, లాగర్థమెటిక్ ఏదైనా ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు, సపరేట్ కూడా ఉండొచ్చు. ఈసారి మనం క్వశ్చన్ని రెండు ఫంక్షన్స్ కలిపి చేద్దాం. సో ఈసారి క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే 3x² + 10x - 20 + sin x.
ఇట్లా ఇచ్చినాడు. ఓకేనా. ఈసారి ఏం యాడ్ అయింది మనకు? ట్రిగ్నామెట్రీ, నాన్ ట్రిగ్నామెట్రీ రెండు ఉన్నాయి క్వశ్చన్లో. డిఫరెన్సియేషన్ తీసుకున్నాం అనుకో, డిఫరెన్సియేషన్ ప్రాబ్లం చేస్తే 6x ప్లస్ 10 మైనస్ 0. ఇప్పుడు చూడండి, dy dx ఆఫ్ sin x అంటే ఎంత? cos x, కాబట్టి ప్లస్ cos x, అంతేనా? లేదు, ఇంటిగ్రేషన్లో చేస్తున్నాం మనం ప్రాబ్లం ఈసారి. సో ఇంటిగ్రల్లో చేస్తే 3x³/3 ప్లస్ 10x²/2 మైనస్ 20కి 20x ప్లస్, ఇప్పుడు చూడండి dy dx ఆఫ్ సైన్ అంటే ఎంత? కాస్. అదే ఇంటిగ్రల్ కాస్ అంటే ఎంత? సైన్, అంతేనా? ఇంటిగ్రల్ కాస్ అంటే సైన్, dy dx ఆఫ్ కాస్ అంటే సైన్, ఇంటిగ్రల్ సైన్ అంటే కాస్. కాబట్టి సో క్వశ్చన్ ఏముంది ఈసారి? ఇంతకుముందు ఏముంది? సైన్ ఉంది, కాస్ రాసినాం. ఈసారి కూడా క్వశ్చన్ ఏముంది? సైన్ ఉంది, కానీ మనం ఏం రాయాలా? కాసే రాయాలా. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రెండు కాసులే, కానీ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ కాస్, ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ కాస్ వస్తుంది. ఎందుకు? ఎట్లాగైతే డిఫరెన్సియేషన్లో క్వశ్చన్లో సి ఉంటే ఆన్సర్లో మైనస్ వస్తుందో, సేమ్ అదే విధంగా ఇంటిగ్రేషన్లో ఆన్సర్లో సి వచ్చినప్పుడు దీని ముందర మైనస్ రావాలి. అర్థమవుతుందో చెప్పిన పాయింట్? dy dx ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత? మైనస్ సైన్ ఎక్స్. అప్పుడు ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఏమవుతుంది? మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది కదా, ఆ విధంగా. ఓకే, క్లియర్. సో ఇలా మనకి ఫంక్షన్స్లో ట్రిగ్నామెట్రీ, నాన్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ రెండు యాడ్ అవుతాయి. సో యాడ్ కావడం వల్ల ఏం జరుగుతుంది ప్రాబ్లం అంటే? ఏమి జరగదు, జస్ట్ మనం ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లమ్స్లో ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్, నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్, లాగర్థమెటిక్ టర్మ్స్లో నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్కు ఏమి రూల్ ఉండదు, ఒకటే రూల్, x⁴n అనే ఫార్ములా మాత్రమే యూజ్ అవుతుంది ఈ కేసులో. మరి ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఇక్కడ ట్రిగ్నామెట్రీలో కావచ్చు లేదా లాగర్థమెటిక్లో ఏమవుతాయంటే దానికి సంబంధించిన ఫార్ములాస్ వస్తాయి. అంటే ఎలా? మనం ఇంతకుముందు 6 + 6, 6 + 6ని ఇలా మొత్తం 34 ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, ఆ ఫార్ములాస్ అని ఇక్కడ యూజ్ అవుతాయి మనకు. అంటే ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ మనకు dy dx ఆఫ్ కానీ ఇంటిగ్రల్ కానీ సైన్ ఇస్తే కాస్, కాస్ ఇస్తే సైన్, టాన్ ఇస్తే సీకెండ్ స్క్వేర్, ఈ ఫార్ములాస్ ప్రకారంగా రాయాలా. అదే నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఉంటే కనుక డైరెక్ట్ x⁴n ప్లేస్లో రాసుకుంటే వెళ్ళిపోతాం. అర్థమైందా? అర్థం కాలేదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. క్వశ్చన్ ఈసారి 4x² ప్లస్ sin² x ప్లస్ కాస్ ఎక్స్ ఇచ్చినాడు. సో డిఫరెన్సియేషన్ చేస్తాను, మీకు అర్థమయ్యేకి ఈసారి ఓన్లీ డిఫరెన్సియేషన్ చేస్తాను, పాయింట్ అర్థమయ్యేకి. సో dy dx ఆఫ్ 4x² అంటే ఎంత? 8x ప్లస్ dy dx ఆఫ్ sin² x. సో sin² x అనేది అంటే మనం ఫస్ట్ ఏం చేయాలా? x⁴n ఫార్ములాలో అప్లై చేయాలంటే ఇది ట్రిగ్నామెట్రిక్ టర్మ్, నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్ కాదు, అంటే సైన్లు కాసు ఉన్నాయి కాబట్టి ఇది నార్మల్ మెథడ్ కాదు. అప్పుడు ఏం చేయాలి? మనం ట్రిగ్నామెట్రీలో మెథడ్లోకి వెళ్ళిపోవాలి. ట్రిగ్నామెట్రీ మెథడ్ అంటే ఏంది? సో మనకి డైరెక్ట్ ఫార్ములాస్ ఉండాలి. డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయా? sin²కి లేదు, సైన్కి ఉంది కాసని, sin²కి లేదు, కాబట్టి మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ స్టెప్ ఏం చెక్ చేసుకోవాలా? యూనిటరీ ఫార్ములాస్ దగ్గరికి రావాలా. అంటే ఫస్ట్ x⁴n మెథడ్లో చూడాలా, లేదంటే అది ట్రిగ్నామెట్రీ అయితే ట్రిగ్నామెట్రీ డైరెక్ట్ ఫార్ములాస్ యూజ్ చేయాలా, లేదంటే యూనిటరీ ఫార్ములాస్ దగ్గరికి రావాలా. యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏంది? sin² x ప్లస్ cos² x ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ sin² x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos² x అని రాయించాను కదా. సో ఈ ఫార్ములా దగ్గరికి రావాలా. ఈ ఫార్ములా దగ్గరికి వస్తే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలా? డైరెక్ట్ మెథడ్లో చేయలేము కాబట్టి యూనిట్లో మార్చుకోవాలి. సో మార్చుకున్నప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ cos² x అయింది. దీనికి ఆన్సర్ ఇది కాదు కదా, జస్ట్ మార్చుకున్నాం కాబట్టి ఇక్కడ dy dx అనే వర్డ్ రాయాలి. ప్లస్కి ప్లస్ dy dx ఆఫ్ cos x అంటే ఎంత? sin x. సో క్వశ్చన్లో సి ఉంటే ఆన్సర్లో మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ sin x. అర్థమైందా ఇది ఆన్సర్? ఓకే, ఇప్పుడు చూడండి ప్రాబ్లం అయిపోయిందంటే అయిపోలేదు, ఇవి రెండు ఫంక్షన్స్ అయిపోయినాయి, ఇది ఇంకా మిగిలింది కాబట్టి దీనికి మనం ప్రాబ్లం చేయాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? 8xకి 8x ప్లస్ dy dx ఆఫ్ 1 అంటే ఎంత? 0 మైనస్ dy dx ఆఫ్ cos² x. మరి సేమ్ cos² xని x⁴n లాగా అనుకొని చేయొచ్చు. సో ఫస్ట్ ఇది ట్రిగ్నామెట్రీ కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్లో ఉందా అంటే డైరెక్ట్ ఫార్ములాలో cos² ఉందా? లేదు, డైరెక్ట్ ఫార్ములాలో లేదు. సో మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్ డైరెక్ట్ ఫార్ములా ఉందా? లేదు. నెక్స్ట్ యూనిటరీ దగ్గర రావాలా. యూనిటరీ దగ్గర వస్తే cos²ని ఏమని రాసుకోవచ్చు? 1 మైనస్ sin² రాసుకోవచ్చు, అంటే మరి రివర్స్ వెళ్ళిపోతాను. అర్థమైందా? సో యూనిటరీ ఫార్ములాస్ కూడా లేదు. అప్పుడు థర్డ్ స్టెప్ ఏం చేయాలి మనము? థర్డ్ కేసులో ఎప్పుడైతే మనకు ఆప్షన్ లేదో అప్పుడు మనం థర్డ్ కేసు x⁴n అనుకోవాలా. అంటే ఏంది? దీని x అనుకోవాలా, x⁴n ఉంది అనుకోవాలా. సో x⁴n అంటే x² ఉంది ఇక్కడ క్వశ్చన్. x² ఉంటే మనం ఏం రాస్తా అంటే 2x రాస్తా అంటే కదా. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 2 cos x అని రాయాలి. అర్థమైందా ఇంతవరకు? 2 cos x మైనస్కి మైనస్ ఇంకేం మిగిలింది? sin x. క్లియర్ ప్రాబ్లం? సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్స్ని యాస్టీజ్గా చేస్తాం x⁴n అనే ఫార్ములాలో. ట్రిగ్నామెట్రీ అంటే అయినప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఉందా లేదా చూడాలి. డైరెక్ట్ ఫార్ములా అంటే నేను చెప్పిన 6 ఫార్ములాస్లో లేదు.
నెక్స్ట్ 6 ఫార్ములాస్లో లేదు. కాబట్టి మనం ఎక్కడ పోవాలి? నెక్స్ట్ యూనిటరీ ఫార్ములాస్ దగ్గరికి రావాలి. అంటే నెక్స్ట్ 6 ఫార్ములాస్ దగ్గరికి రావాలి. యూనిటరీ ఫార్ములాస్లో కూడా మనం డివైడ్ చేసినాము. ఇంకొకసారి చేస్తే మరి బ్యాక్ పోతుంది క్వశ్చన్ అన్నప్పుడు ఎక్స్ పవర్ ఎన్ అనే కాన్సెప్ట్లోకి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దీన్ని మనం ఈ థర్డ్ కేసుని ఏమంటామంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. మామూలుగా టీ పెట్టుకొని చేసింటాం మనం. అంటే మీరు కాలేజ్లో కానీ ఎక్కడైనా చూసింటారు, టీ సబ్స్టిట్యూషన్ మెథడ్లో టీ అని సబ్స్టిట్యూట్ చేసి ఆ మెథడ్ అది. మనం టీ ఏమి యూజ్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా ప్రాబ్లం క్లోజ్ చేయొచ్చు. అర్థమైందా? సో డిఫరెన్సియేషన్ ఏంటి? సేమ్ కాన్సెప్ట్, జస్ట్ ఇక్కడ ఏం మారుతుంది, దానికి సంబంధించిన ఫార్ములా మారుతుంది అంతే. ప్రొసీజర్ మాత్రం అంతా ఒకటే ప్రొసీజరే. సో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. టోటల్గా మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్, నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్, తర్వాత లాగర్థమెటిక్ టర్మ్స్. సో ఇవి బట్టి మారుతూ ఉంటాయి. మన నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ అన్నప్పుడు ఒకటే ఫార్ములా, ఎక్స్ పవర్ అనేది మాత్రం ఫార్ములా. అదే ట్రిగ్నామెట్రీ వచ్చినప్పుడు ఒకటి డైరెక్ట్ ఫార్ములాలో చెక్ చేయాలా, లేదా యూనిటరీ ఫార్ములాలో చెక్ చేయాలా. లేదు ఇవి రెండిట్లో లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలా? థర్డ్ కేసులో ఇక్కడికి రావాలా. ఇది థర్డ్ కేసుకి, ఇది ఫస్ట్ కేసు అనుకుందాం, ఇది సెకండ్ చెక్ చేసుకోవాలా, లాస్ట్ ఇక్కడికి రావాలా. సో దేనికి అట్లా? నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఉన్నా రావాలా, లేదు లాగర్థమిక్ టర్మ్స్ ఉన్నా కూడా సేమ్ మనం అప్లై చేసి, అంటే ఆ లాజిక్ని అప్లై చేసి ప్రాబ్లమ్ని క్లోజ్ చేయొచ్చు. అర్థమైందా? క్లియర్ కదా. సో ఇది ఇప్పుడు మనం నేర్చుకునేది u + r - v. సో ఇది కాన్సెప్ట్ కాబట్టి, అంటే మొత్తం సబ్జెక్ట్కి సంబంధించిన కాన్సెప్ట్ అంతా మనం డిస్కస్ చేసినాం కాబట్టి ఈ వీడియోని 1-2-3 సార్లు జాగ్రత్తగా చూడండి. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ అర్థమైన తర్వాత మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం కదా, అప్పుడు మీకు సబ్జెక్ట్ క్లియర్ కట్గా అర్థమవుతుంది, మనం ఏం కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇన్ని రోజులు మామూలుగా జనరల్గా ఏం జరిగి ఉంటుంది అంటే, ఇంతవరకు మీరు క్వశ్చన్ రాసింటారు, క్వశ్చన్ రాసిన తర్వాత ఒక ఏదో సొల్యూషన్ ఒక స్టెప్ రాస్తారు, మరి స్టెప్ రాస్తారు. మనకు తెలియకుండానే ఈ స్టెప్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఎందుకలా అంటే మనకు డిఫరెన్సియేషన్కి, ఇంటిగ్రేషన్కి పూర్తిగా క్లారిటీ లేక. సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. దీన్ని ప్రాక్టీస్ చేయండి, ఫార్ములాస్ని ప్లస్ ఈ మెథడ్ని. వన్స్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, అప్పుడు మనం గన్ షాట్గా ఆన్సర్ రాయొచ్చు వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. క్లియర్? ఓకే.